హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. శ్రావణ మాసం వచ్చేసింది. అలానే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటూ ఉంటారు కదా! దానికోసం నైవేద్యం, ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటారు కదా! మనం ఎప్పుడు సింపుల్‌గా మనం తొందరగా చిటికలో అయిపోయి ఇన్‌స్టాంట్ ప్రసాదాలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా! నేనైతే క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించిన ఒక ప్రసాదం రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అదైతే మీరు చూసేసి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్‌గా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పాలైతే పోసుకోవాలండి. పాలు అనేది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఇలా పాలు మనకి కావాల్సిన ఇదైతే నేను 2 కేజీలతో చేసిన ప్రసాదం రెసిపీ అయితే చూపిస్తున్నాను నేను. ఇలా పాలు పోసుకోవాలి ముందు. ప్యాకెట్ అన్నీ తీసేసుకొని ఇలా ముందు పాలు పోసుకున్న తర్వాత ఫస్ట్ పాలను అయితే మనం కాగపెట్టుకోవాలి. ఇలా ముందు పాలు కొంచెం సేపు కాగిన తర్వాత నేనైతే చేస్తున్న రెసిపీ అయితే సగ్గుబియ్యం పాయసం అనేది మనం ఇంట్లో అందరం చేస్తూ ఉంటాం కదా! చేసినప్పుడు అది గట్టిగా అయిపోతూ ఉంటుంది. క్యాటరింగ్ వాళ్ళు చెప్పిన టిప్స్‌తో వాళ్ళు చేసినట్టు కనుక చేసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది మనం ఎప్పుడు తిన్నా కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరైతే ఇంట్లో అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ పాలనైతే బాగా ఇలా ఫస్ట్ కాగేంత వరకు మనమైతే పాలని కాచుకోవాలండి. ఇలా పాలు కాగిన తర్వాత సగ్గుబియ్యాన్ని మనం ఒక 1 అవర్ ముందే పెట్టుకున్న పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇప్పుడు పాలనేవి బాగా కాగిపోయినాయి కదా! దాంట్లోకి మనం ఇలా సగ్గుబియ్యం అనేవి వేసుకొని సగ్గుబియ్యం మనం ఆల్రెడీ నానపెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు మనం కుక్ అవ్వటానికి. ఇలా సగ్గుబియ్యం కూడా వేసుకుని సగ్గుబియ్యం మనకి కుక్ అయ్యేంత వరకు మనమైతే ఈ సగ్గుబియ్యం కుక్ అయ్యేంత వరకు దీన్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఫస్ట్ పాలు మరిగిచ్చేసేసి తర్వాత సగ్గుబియ్యం వేసుకొని షుగర్ అనేది మనం లాస్ట్‌లో వేసుకుంటే సగ్గుబియ్యం అనేది పలచగా ఉంటుందంటండి. మనం తినేటప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం కదా! వెంటనే అది గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా గనుక మీరు చేసుకుంటే గనక మనకి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. అలానే మనకి గట్టి పడకుండా కూడా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సగ్గుబియ్యం ఉడకపెట్టుకొని దాంట్లోకి పంచదారను గానీ, బెల్లం కానీ వేసుకొని చేసుకుంటాం కదా! అలా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇలా అయితే చాలా సింపుల్‌గా అయిపోతాయి. మనం నైట్ సగ్గుబియ్యం పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ఫస్ట్ పాలు కాచేసి తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని మనం గనుక చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం సేమియా వాళ్ళు 2 కేజీలు సగ్గుబియ్యానికి ఒక హాఫ్ కేజీ సేమియా అయితే వేస్తున్నారు. సేమియా కూడా ఇలా వేసుకొని మనకి సగ్గుబియ్యం కొంచెం ఉడుకుతున్నప్పుడు దాంట్లోనే ఇలా సేమియా కూడా వేసేసుకోవాలి. సేమియా కూడా వేసుకుని సేమియా అయితే కూడా మనకి ఉడకాలి కదా! అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఈ సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! సగ్గుబియ్యం అనేవి ఉడుకుతున్నాయి. ఇలా మనం సగ్గుబియ్యం అంతటిని ఉడికించుకోవాలి. ఇలా అంతా ఉడికిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు అనేది మనం ఫ్రై చేసి వేస్తాం కదా! కానీ వీళ్ళైతే డైరెక్ట్‌గానే వేసేస్తారంట క్యాటరింగ్ చేసేవాళ్ళు. ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో జీడిపప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకుంటే మనకి సగ్గుబియ్యం అలానే సేమియా కూడా 2 కుక్ అయిపోతాయండి. ఇది వాళ్ళు ఎగ్జాక్ట్‌గా 2 కేజీలు సగ్గుబియ్యం పాయసం అయితే చేశారండి వాళ్ళు. 15 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోయింది ఇది. మనకి ముందుగానే సగ్గుబియ్యం పెట్టుకున్నాం కదా! ఇలా ఫస్ట్ మరిగిచ్చేసేసుకొని తర్వాత చేసుకుంటే తొందరగా అయిపోతుందంట. ఇప్పుడు దించేసేసి పక్కన పెట్టి ఆ తర్వాత మనము షుగర్ యాడ్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. అలానే మనం ఎప్పుడు తిన్నా కూడా మనకి సగ్గుబియ్యం పాయసం అనేది చూసారు కదా! ఇలా వాటరీ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు సగ్గుబియ్యం అనేది ఒక గ్లాస్ కనుక సగ్గుబియ్యం తీసుకుంటే సేమ్ అదే గ్లాస్‌లోకి పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే మనకి షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం వేసుకోండి. కానీ ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి మీద మనం వేస్తాం కదా! బెల్లం అనేది కరిగిపోతుందంట. మీరు కూడా తప్పకుండా ఒకసారి క్యాటరింగ్ వాళ్ళు చేసి చూపించినట్టు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్‌ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండీ మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.